అనకాపల్లి జిల్లా విమాడుగుల మండల కేంద్రంలో గ్యాస్ ఆఫీస్ వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకు అందుబాటులో వంట గ్యాస్ ఉంచాలని, ఎప్పటికప్పుడు లైన్లు కట్టకుండా వెంటనే గ్యాస్ సరఫరా చేయాలని, ఉదయం 6 గంటల నుంచి గ్యాస్ సరఫరా చేయాలని గ్యాస్ వినియోగదారులతో నిరసన చేయడం జరిగింది. ఈ రోజు అనకాపల్లి జిల్లా విమాడుగుల మండలంలో ఉన్నటువంటి ఏదైతే భారత్ గ్యాస్ గోడౌన్ ఉందో ఈ గ్యాస్ గోడౌన్ దగ్గర గ్యాస్ తెచ్చినటువంటి వినియోగదారులందరితో మాట్లాడి గ్యాస్ కొరతపై ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. ఎందుకనగా ఇప్పుడున్నటువంటి ఏదైతే భారత్ గ్యాస్ ఉందో గ్యాసు వినియోగదారులకు సరఫరా చేయడంలో ప్రభుత్వం కానీ ఇక్కడ గ్యాస్ ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు కానీ పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని మేము చెప్తా ఉన్నాం. ఎందుకనగా ఇప్పుడు గ్యాసు ఇంతమంది లైన్లు కట్టి రోడ్డుపైకి కూడా వెళ్ళిపోయేటట్టు గ్యాస్ లైన్లు కట్టి మధ్యాహ్నం వరకు ఉదయం 4 గంటలకు వచ్చేసి మధ్యాహ్నం సాయంత్రం వరకు ఇక్కడ ఉన్నా సరే కొంతమంది గ్యాస్ ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా టోకెన్లు ఇచ్చి పంపించేస్తున్నారు. పంపించేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ రేపు వస్తే మళ్ళీ అదే పరిస్థితి ఇక్కడ కొనసాగుతూ ఉంది. కాబట్టి ఆ కొరత లేకుండా ఉండాలని చెప్పేసి ఇక్కడ గవర్నమెంట్ చర్యలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే గ్యాస్ ఏజెన్సీలు వీరందరూ ఉన్నారో వీళ్ళు కూడా గ్యాస్ పైన నిర్లక్ష్యం లేకుండా గ్యాస్ సరఫరా వచ్చేటట్టు గ్యాస్ కూడా గ్యాస్ నిరంతరం అందుబాటులో ఉండేటట్టు ఎవరు గ్యాస్ పట్టుకుని వస్తే వాళ్ళకి గ్యాస్ బండ్ ఇచ్చి పంపించేటట్టు చర్యలు తీసుకోవాలి తప్ప ఇలాగ ఉదయాన్నే వచ్చిన వాళ్ళే సాయంత్రం దాకా ఇక్కడ ఆకలితో గ్యాస్ బండ్ల దగ్గర ఉంచేసి ఎండకి ఎండి వానక నాని అన్నట్టు ఇక్కడ ఉంటే తీవ్రమైన ఇబ్బందులు గ్యాస్ వినియోగదారులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి గ్యాస్ సరఫరా చేయకపోతే ఇక్కడ ఉన్నటువంటి గ్యాసు ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వీళ్ళందరి పైన ఇక్కడ అధికారులు ప్రభుత్వం నిర్లక్ష్యం తప్ప ఇంకొకటి కాదు. గ్యాస్ వాడుకునే వినియోగదారులకు ఇబ్బందులు కలిగించొద్దని చెప్పేసి గ్యాస్ నిరంతరం సరఫరా చేయాలని చెప్పేసి భారత్ గ్యాస్ గోడౌన్ దగ్గర మేము ఈరోజు వినియోగదారులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇప్పుడు గ్యాస్ వీళ్ళతో మాట్లాడితే గ్యాస్ బ్లాక్లో అమ్మేస్తున్నారు, బ్లాక్ ఇచ్చేస్తున్నారు అని ఎందుకు మాకు లేదని చెప్తున్నారు. ఇలాంటి ఏవీ లేకుండా పూర్తి స్థాయిలో గ్యాస్ వినియోగదారులు గ్యాస్ అందిన తర్వాతే మీరు బయటికి ఇచ్చుకోవాలి తప్ప మీరు బయటకి ఇవ్వడానికి వీలవుతే వినియోగదారులకే ముందు ప్రిపరేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.